కంపెనీలకు భూముల కేటాయింపులపై ఏపీ శాసనమండలిలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉర్సా కంపెనీకి 3,000 కోట్ల రూపాయల భూములు కట్టబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నించిందని వైసీపీ ఎమ్మెల్యే వరదు కళ్యాణి ఆరోపించారు. ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని సవాల్ చేశారు మంత్రి నారా లోకేష్. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఐటీ కంపెనీలకు ఇస్తామని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలకు అయితే భూములు అత్యంత తక్కువ ధరలకైతే ఇచ్చేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడే చెప్పినట్టుగా రహేజా డెవలపర్స్ కి 99 పైసలకేమో 27 ఎకరాలు కట్టబెట్టడం జరిగింది అధ్యక్ష. అలాగే అడ్రస్ లేని ఉర్సా కంపెనీకి డెడ్ చీప్ గా 3,000 కోట్ల రూపాయల భూమిని కట్టబెట్టాలని ట్రై చేశారు అధ్యక్ష. ఆరో కంపెనీ పేరు మేడం గారు ప్రస్తావించారు. ఆధారాలు పెట్టమని హౌస్ ఆరోపణలు చేసి బయటకు వెళ్తాను. మేడం గారిని ఇప్పుడు ఆధారాలు పెట్టమని లేటెస్ట్ చేస్తూ విత్డ్రా ది స్టేట్మెంట్ అధ్యక్ష. అంతేగాని ఉర్సాకు మేము ల్యాండ్ ఎక్కడ ఇచ్చాం అధ్యక్ష? వీఆర్ నాట్ గివెన్. మేము ఇవ్వలేదు అధ్యక్ష. చాలా స్పష్టంగా నేను చెప్పాను, 5 కంపెనీలకే ఇచ్చానని చెప్పాను. ఉర్సాకి నేను ల్యాండ్ ఇచ్చానని మేడం గారు నిరూపిస్తే నో ప్రాబ్లం, ఐ విల్ విత్డ్రా మై స్టేట్మెంట్. లేదంటే మేడం గారు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. లేదంటే ఏదో ఆరోపణ చేసి మేము బయటకు వెళ్ళి తలపించడం మేము ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. We are not willing to take that.